ప్రశాంత్ కిషోర్ తమిళనాడు వెళ్ళటం, విజయ్ పార్టీకి సపోర్ట్ చేయటం ఇదంతా చూసింది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ప్రశాంత్ కిషోర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అట్టుంది. దీని మీద శివరాచార్యులు గారు ఎక్స్పర్ట్కి సంబంధించిన ఒక కథనం చూద్దాం. 2017 జూలై 8న జరిగిన వైసీపీ ప్లేనరీలో తొలిసారి ప్రశాంత్ కిషోర్ బహిరంగంగా కనిపించాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన వైసీపీ నేతలకు కార్యకర్తలకు పరిచయం చేశారు. మళ్ళీ 8 ఏళ్ల తర్వాత అలాంటి పరిచయమే ఈరోజు జరిగిందండి. ఈరోజు జరిగిన నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం టీవీకే తొలి వార్షికోత్సవ సభలో విజయ్ ప్రశాంత్ కిషోర్ని పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ని ధోని ఎలా గెలిపిస్తున్నాడు, అదేవిధంగా టీవీకేని తాను గెలిపిస్తానన్నారు. టీవీకే పార్టీని గెలిపిస్తే తమిళనాడులో ధోని కన్నా తనకే ఎక్కువ పాపులారిటీ వస్తుందని ప్రకటించాడు. తమిళ సినిమా పిచ్చి గురించి అందరికీ తెలిసిందే, కానీ రాజకీయాల్లో సక్సెస్ అయింది కేవలం ఎంజీఆర్ మాత్రమే. కరుణానిధి సక్సెస్ని సినిమా కోటాలో కాకుండా అన్నాదొరై వారసత్వంగా మరియు జయలలితని ఎంజీఆర్ వారసత్వంగా చూడాలి. సినిమా వాళ్ళలో శివాజీ గణేశన్ స్వయంగా ఓడిపోయాడు. శరత్ కుమార్ ఒక సీటు గెలిచాడు. కార్తీక్ గెలిచింది లేదు. విజయకాంత్ పార్టీ డిఎండికే మొదటిసారి 2006లో 234 స్థానాల్లో పోటీ చేసి ఒకే ఒకటి విజయకాంత్ గెలిచింది. 2011లో జయలలిత పార్టీతో పొత్తు పెట్టుకుని 41 స్థానాలు పోటీ చేసి 28 గెలిచారు. మళ్ళీ 2016, 2021లో సొంతగా పోటీ చేసి ఒక్క సీటు గెలవలేదు. రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం ప్రకటనలు దాటి ఎన్నికల వరకు రాలేదు. కమల్ హాసన్ మక్కల్ నీతి మయ్యం 2021 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు 2021లో వివిధ స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేదు. స్వయంగా కమల్ హాసన్ కూడా ఓడిపోయాడు. ఇంకా 2026 ఎన్నికలకు వస్తే విజయ్తో పనిచేస్తానని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. అన్నాడీఎంకే అపూర్వ అని ప్రశాంత్ కిషోర్ శిష్టాలు పనిచేస్తున్నారు. గత ఆంధ్ర ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ తరపున ఈ అపూర్వ టీడీపీ కోసం పనిచేశారు. డిఎంకేకి రాబిన్ శర్మ పనిచేస్తున్నారు. అందరూ ఒకే స్కూల్ కాకుంటే గురువు శిష్యురాలు వేరు పార్టీలకు పనిచేయడం విశేషం. ప్రశాంత్ కిషోర్ ఆంధ్రాలో 2019లో వైసీపీకి, 2024లో టీడీపీకి పనిచేసినట్టే తమిళనాడులో 2021లో డిఎంకేకి పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు 2026 ఎన్నికల కోసం విజయ్కి పనిచేయడం విశేషం. ప్రశాంత్ కిషోర్ మరియు అపూర్వ నిజంగా వేరువేరుగా పనిచేస్తున్నారు లేక ప్రశాంత్ కిషోర్ విజయ్ అన్నాడీఎంకే మధ్య పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నారని అనుమానం కలుగుతుంది. విజయ్ అభిమానులు డిఎంకే మద్దతుదారులు ఎక్కువ. అయితే ఓటు మాత్రం స్థానిక నాయకుడు అభ్యర్థిని బట్టి పడతాయి. అభిమానం కన్నా కులమే ముఖ్యం. విజయ్ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటే గెలుస్తారా? ఒక అంచనాకి రావడానికి కనీసం 8 నెలలు ఆగాలి. కానీ రాజకీయాల్లో 1+2 3 అనేది అన్నిసార్లు నిజం కాదు. గతంలో ప్రశాంత్ కిషోర్ చేసిన ఇలాంటి పొత్తు ప్రయోగం వికటించింది. ఉత్తరప్రదేశ్లో 2012 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన సమాజ్వాదీ పార్టీ 29.15% ఓట్లతో 224 సీట్లు, కాంగ్రెస్ 11.63% ఓట్లతో 28 సీట్లు గెలవగా 2017 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ ప్రకారం సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే సమాజ్వాదీ పార్టీ 21.82 ఓట్లతో 47 సీట్లు, కాంగ్రెస్ 6.2% ఓట్లతో 7 సీట్లు గెలిచాయి. అంటే ఉమ్మడిగా పోటీ చేసిన 12.76% ఓట్లు కోల్పోయి 198 సీట్లు కోల్పోయారు. 2017లో గెలిచిన బీజేపీ ఎన్డీఏకి 41% ఓట్లు 321 సీట్లు వచ్చాయి. 2012లో సమాజ్వాదీ ప్లస్ కాంగ్రెస్ కలిపి 40.78% ఓట్లు వచ్చినాయి. అంటే 2017లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం దాదాపు సమానం. అందుకే ఎన్నికల్లో 1+2 3 అనేది అన్నిసార్లు నిజంగా. మళ్ళీ ఎన్నికల స్ట్రాటజీ పని చేయను, పూర్తి కాలం రాజకీయమే చేస్తాను ప్రశాంత్ కిషోర్. విజయ్ పార్టీకి పనిచేయడం ఒక ఎంత ఆశ్చర్యమే. సిఎస్కేని గెలిపించి ధోనితో పోల్చుకుని ప్రశాంత్ కిషోర్ కప్పు దక్కుతుందో లేదో 2026 మే తెలుస్తుంది. ఈలోపు అంటే వచ్చే అక్టోబర్లో జరిగే బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్స్వరాజ్ పార్టీ భవిష్యత్తు తేలుతుంది. 2021 ఎన్నికల్లో సైకిల్ మీద వచ్చి ఓటు వేసిన విజయ్ వలన అన్నాడీఎంకే ఓడిపోయి డిఎంకే గెలిచిందని ప్రచారం చేసిన తలపతి స్వయంగా ఎలాంటి విజయాన్ని సాధిస్తారో 2026 మేలో జరిగే తమిళనాడు ఎన్నికల వరకు ఆగాలి.